సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరిస్తోంది. ప్రభుత్వం తరపు నుంచి ప్రోత్సాహకాలు అందడం, ఒకసారి నాటితే దీర్ఘకాలం ఫలసాయం అందించే పంట కావడంతో రైతులు సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. జిల్లాలో 5,000 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు దాదాపు 500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగైంది. అత్యధికంగా వెల్దుర్తి మండలంలో 250 ఎకరాల్లో, నర్సాపూర్ మండలంలో 50 ఎకరాల్లో, చినశంకరంపేట మండలంలో 45 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగులో ఉన్నాయి. అయితే ఇక్కడి రైతులకు అడవి పందుల బెడద ఉండడంతో ఆయిల్ పామ్ లో అంతరంగా సాగు చేసే పంటలకు అవరోధంగా ఉన్నందున సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు రాయితీ అందించాలంటూ రైతులు కోరుతున్నారు. గతంలో ట్రెడిషనల్ గా మొక్కజొన్న వరేసేవాడిని. మొక్కజొన్న వేయడం వలన అడవి పందులు, కోతులు, తర్వాత పక్షులు, కాకుల బెడద ఉండేది. దాన్ని మానేసి వరేస్తే వరికి నీళ్ళు ఎక్కువ ఉంది. కాబట్టి నీటి లభ్యత అనేది తక్కువ అవడం వలన, బోర్లలో నీళ్ళు లభ్యత కాకపోవడం వలన తక్కువ నీటితోని ఎక్కువ పంట తీయవచ్చనే ఉద్దేశంతో, తర్వాత లేబర్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ పంటకు మరడం జరిగింది. అంతకుముందు నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారిని, ఈ కంపెనీ వారి గారితో డిస్కస్ చేస్తే వాళ్ళు చాలా ఎంకరేజింగ్గా చెప్పారు. బాగానే అనిపించి ఈ పంటకు మరడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్నల్ క్రాప్ ఏమని చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇంటర్నల్ క్రాప్ వేయడం వల్ల ఈ చెట్లకు మాత్రం కోతుల ప్రాబ్లం లేదు వాస్తవంగా, కానీ అడవి పందుల బాధ ఉన్నది. దీని చుట్టూ మీరు చూస్తే నేను ఆల్రెడీ సన్న ఫెన్సింగ్ వేశాను. ఒక లేబర్ను తెల్లదాకా పెట్టాల్సి వస్తుంది నాకు నైట్లో. అది ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కాపాడడానికి, అడిపందుల బారి నుంచి కానీ, వైల్డ్ ఎనిమల్స్, బోర్ ఎనిమల్స్ నుంచి కాపాడడానికి సోలార్ ఫెన్సింగ్ కానీ ఇంకా ఇతరత్ర దానికి సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ఒకటి అట్లే ఈ ఫ్యాక్టరీ వాళ్ళు మాత్రం మాకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఉన్న స్టాఫ్ వల్ల సరిపోదు. కాబట్టి గవర్నమెంట్ తరఫున కూడా, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున కానీ, లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ రైతులకు సపోర్టింగ్ ఉండాలి. ఇంతవరకు ఫ్యాక్టరీ ఎక్కడ అనేది నిర్ణయం తీసుకోలేదు గవర్నమెంట్. కాబట్టి ఫ్యాక్టరీ కూడా నిర్మాణం తొందర జరిగితేనే రైతులు ఇంకా ముందుకు వస్తారు. ఎందుకంటే ఫ్యాక్టరీ ఎక్కడో సిద్దిపేట, ఖమ్మం కొట్టాలంటే కొట్టలేరు. కాబట్టి ఫ్యాక్టరీ నిర్మాణం కూడా తొందర జరగాలని డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఇందులో వచ్చే మేజర్గా ప్రాబ్లం ఏంటంటే అంటే డిసీజ్ పెస్ట్ అటాక్ మేజర్గా ఏమవుతుందంటే రైనోసర్ బీటిల్ అనేది మేజర్గా ఒక చిన్న పురుగు స్టార్టింగ్ 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు అటాక్ అవుతుంది. నార్మల్గా ఈ కొమ్ము పురుగు అనేది ఇనీషియల్గా ప్లాంటేషన్ అయిన మొదటి 10 రోజుల తర్వాత 1 సంవత్సరం వరకు ఈ రైనోసర్ బీటిల్ అనేది అటాక్ అవుతుంది. కొమ్ము పురుగును మనం కంట్రోల్ చేయాలంటే ఇనీషియల్గా నాటిన 15 రోజుల తర్వాత 2 గ్రాములు పర్ లీటర్కు లాంబ్డా స్ప్రే చేస్తే ఇమీడియట్గా దీని నివారణను మనం కంట్రోల్ చేయొచ్చు. ఇనీషియల్గా ప్లాంటేషన్ అయిన మొదటి రోజు నుంచి 1 సంవత్సరం వరకు మేజర్గా వచ్చేదైతే ఇది ఒక్కటే మాత్రం పురుగు వస్తుంది. తర్వాత పొగాకు లద్దె పురుగు అనేది టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు పొగాకు లద్దె పురుగు అంటాము. ఇది పత్తి, కాటన్లో కూడా వస్తుంది. ఈ పొగాకు లద్దె పురుగును కూడా మనం కంట్రోల్ చేయాలంటే మేజర్గా మనము నీమ్ ఆయిల్ను ఫస్ట్ మొదటిసారి స్ప్రే చేసిన తర్వాత క్లోరోఫైరిపాస్ 1.5 గ్రామ్ పర్ లీటర్లో ఈ 2 డోసెస్లో స్ప్రే చేస్తే బ్రహ్మాండంగా ఈ పొగాకు లద్దె పురుగును మనం నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో సాగైన లేత ఆయిల్ పామ్ మొక్కలకు ఎండవేడిమి తగలకుండా రైతులు పిల్లిపెసర, జీలుగా, జనుము పైర్లను మొక్క చుట్టూ నాటుకున్నారు. అయితే జిల్లాల్లో సాగు విస్తీర్ణం పుంజుకుంటున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా తమ సమీపంలో కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.